ఈ విజయ సంకల్ప యాత్ర ప్రజలకందరికి కూడా నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, ఆయన తీసుకున్న విధానాలు, ఆయన తీసుకున్న సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మండలికి, ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలని ఈ విజయ సంకల్ప యాత్ర తీసుకోవడం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ 9 సంవత్సరాలు ఒక మచ్చలేని నాయకుడిలాగా నిలబడ్డాడు. దేశమే కాదు ప్రపంచం అంతా కూడా మెచ్చే నాయకుడిలాగా, ఒక స్ట్రాంగ్ వ్యక్తిగా, ఆలోచనలు బీద వాళ్ళ గురించి ఆలోచించే, పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, మహిళల గురించి ఆలోచించే వ్యక్తి, రైతుల గురించి ఆలోచించే వ్యక్తి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని లేదా ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆలోచించి అతనికి ఏమి కావాలో అది అందించే రకంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. చివరగా మూడోసారి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ ప్రధానమంత్రిగా అవ్వాలని ఈ యాత్రను చేపట్టాం. మీరు దయచేసి ఆలోచించండి. మీకు మంచి పరిపాలన కావాలా, లేకపోతే ఊరికే మాటలు చెప్పి అబద్ధాలు చెప్పే పరిపాలన కావాలా అనేది ప్రజలన్నీ డిసైడ్ చేసుకుంటారు. విజయ సంకల్ప యాత్రని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.